సముద్రం మీదుగా ప్రయాణించాలంటే ఏకంగా 20 కోట్ల రూపాయలు కట్టాలా? అమెరికా ఇజ్రాయిల్తో యుద్ధం వేళ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హర్మోజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి $2 మిలియన్ అంటే సుమారు 20 కోట్లు ట్యాక్స్ వసూలు చేయాలని ఇరాన్ ప్లాన్ చేస్తోంది. చరిత్రలో ఇలా జరగటం ఇదే తొలిసారి. లాయిడ్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఇరాన్ ఇప్పటికే ఒక సేఫ్ కారిడార్ ఏర్పాటు చేసి 9 నౌకలను పంపించింది. ఇందులో మన భారతదేశంతో పాటు చైనా నౌకలు కూడా ఉన్నాయి. ఒక నౌక నుంచి ఈ $2 మిలియన్ వసూలు చేసినట్లు సమాచారం. మాపై ఆంక్షలు విధించిన దేశాలు పన్నులు చెల్లించాల్సిందే. ఇకపై వాణిజ్యం ఇరువైపులా జరుగుతుంది అని ఇరాన్ ఎంపీ ముగ్బేర్ తేల్చి చెప్పారు. హర్మోజ్ జలసంధి తమ గుప్పెట్లోనే ఉందని ఇరాన్ దీని ద్వారా నిరూపించుకోనుంది. దీనికి కౌంటర్గా అమెరికా ఒక భారీ కూటమిని సిద్ధం చేస్తోంది. ఏకంగా హర్మోజ్ సమీపంలోని ఇరాన్ సైనిక స్థావరంపై బాంబు దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. మరి ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో మాకు తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.